నమస్తే రవి సార్. నమస్తే లక్ష్మి. సార్, మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి గత నెల క్రితం ఆయన కాంగ్రెస్లో చేరారు, షర్మిలతో ప్రయాణం అన్నారు. మళ్ళీ తిరిగి సీఎం జగన్మోహన్ రెడ్డి సమక్షంలో మళ్ళీ వైసీపీ గూటికి చేరారు సార్. ఆయన ఇంత త్వరగా మళ్ళీ వెనక్కి రావడానికి ఏమన్నా బలమైన కారణాలు ఉన్నాయా సార్? ఏమో మరి ఎందుకు వచ్చావో, మరి ఎందుకు వెళ్ళావో నాకేమో తెలియదు, నీకైనా తెలియనని నాగేశ్వరరావు సార్ మనసు మంగళగిరి సినిమాలో పాట పాడతాడు. ఆర్కే సీరియస్ ఎమ్మెల్యేని ఆయన. నా మనిషిగా కూడా ఆయన మీద వ్యక్తిగతంగా పెద్ద ఆరోపణలు లేవు. కాకపోతే ఆయన కరకట్ట కమలాసన్ అది ఇదని టీడీపీ వాళ్ళు ఎగతాళి చేస్తూ ఉంటారు. కానీ కొంచెం విచిత్రంగా కూడా ఆయన కష్టపడము, తనే గడ్డి మోపు తీసిపోవటము, తనే తోటలో నీళ్లు పెట్టడము. ఒకసారి ఇలాగే నేను ఎప్పుడో ఇంటర్వ్యూకి పిలిస్తే ఆయన ఆటోలో వచ్చాడనమాట. ఇంటర్వ్యూకు దిగిపోయేసరికి నేను క్యాబ్ మాట్లాడుకొని ఎక్కుతుంటే ఆయన ఆటో ఎక్కుతున్నాడు. వాస్తవంగా అంటే కొంచెం టిపికల్ డౌన్ టు అర్త్గా కనిపిస్తూ ఉంటాడు. ఒకసారి తన ఎమ్మెల్యే జీతము వచ్చిందని కొద్ది రోజులు కలిపి ఏదో చేసి అది ప్రజాశక్తికి విశాలాంధ్రకి పంపించాడు. ఆ జీతం మొత్తం ఎంత అని కదా కొంత, కానీ ఇవి ప్రజల పత్రికలని వాటికి పంపించాడు అనమాట. ఇట్లాంటి లక్షణాలు కొన్ని ఆయన దగ్గర ఉంటాయి. వ్యక్తిగతంగా నాకు పరిచయమే, కానీ నిజంగా ఆర్కే హఠాత్తుగా వైసీపీ నుంచి వెళ్ళిపోతాడు అన్న వార్త ఎంత ఆశ్చర్యం కలిగించిందో అప్పుడు. ఇప్పుడు మళ్ళీ వచ్చి చేరాడు అని చాలా ఉరుము మెరుపులేని వానలాగా ఇది జరుగుతూ ఉంది. అప్పుడేమో చాలా హంగామా అయింది, ఇప్పుడేమో ఇది చడీ చప్పుడు లేని కార్యక్రమం లాగా, ఇది కేవలం వైసీపీ అఫైర్ లాగా ఉంది. ఈ మధ్యలో ఏం జరిగింది అదే కదా మనం మాట్లాడాలన్నా, లేకపోతే ఎవరైనా ఆలోచించడానికి. ఎందుకు ఆర్కే మానేశాడు అంటే, ఆయన ముఖ్యంగా మంత్రి పదవి ఆశించాడు. చాలా కష్టపడి ఎప్పటి నుంచో విధేయంగా ఉన్నాను, విశ్వాసంగా ఉన్నాను, కానీ కన్సిడర్ చేయలేదు 1-2 సార్లకు. ఇంక ఎమ్మెల్యేగా ఎంతకాలం ఉంటాము అనే కొద్దిగా ఒక విధమైన నిరుత్సాహానికి గురైనట్టు కనపడింది. ఇంకోటి నిధులు, ఈ నియోజకవర్గం మీద ఎక్కువ ఫోకస్ పెడుతుంటాడు కాబట్టి నియోజకవర్గం కోసం నిధులు కూడా రావడం లేదు అనేది కూడా వెళ్ళి అడిగితే, అప్పుడు చివరిలో కూడా వెళ్ళి ముఖ్యమంత్రితో మాట్లాడారు. వచ్చేసారి మంత్రివర్గం ఏర్పాటు ఎట్లా ఉంటుంది ఏంటి, ఇలాంటి అంశాలు కూడా వచ్చాయి. అప్పుడు జగన్ స్వభావం ఏంటంటే స్వతహాగా ఖచ్చితంగా ఒక నిర్ణయానికి వస్తే దాన్ని ఇస్తానని చెప్పడం, ఇవ్వడం తప్ప, లేకపోతే వాగ్దానాలు అవి చేయడం చాలా తక్కువ. అందుకనే చాలామంది, నాకు తెలిసిన కూడా కొద్దిమంది తెలుగుదేశంలో కీలక పదవులు పోషించిన వాళ్ళు కూడా జగన్ కలుసుకోవాలంటే ఎవరిని కలుసుకోవాలి, ఏం చేయాలి, ఇట్లాంటివి మాట్లాడేవాళ్ళు. వాళ్ళు వెళ్ళలేదు, ఎందుకంటే ఆయన హామీ ఇవ్వలేదు. రెండోది వస్తే రాజీనామా చేసి రావాలని ఒక కండిషన్ పెట్టడం, ఇలాంటి కారణాల వల్ల. అయితే ఇప్పుడు అడుగుతుంటారు ఈ నలుగురు టీడీపీ వాళ్ళు ఏం రాజీనామా చేయలేదు కదా అని. వాళ్ళు అనుబంధంగా ఉండిపోయారు, కానీ వాళ్ళు ఏం పార్టీలోనూ చేరలేదు. వాళ్ళకి టికెట్లు వస్తాయా లేదా రకరకాల కథనాలు మనం వింటూనే ఉన్నాం. అంటే మొత్తం మీద వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని చూసినప్పుడు ఆర్కే లాగా విశ్వాసంగా ఉన్న వ్యక్తి ఎందుకు హఠాత్తుగా రాజీనామా చేస్తున్నట్టు అధికారికంగా ప్రకటించాడు. పైగా ఆయన ఏమి దాగుడు మూతలాడలేదు, కొంతమందిలా కండువాలు కప్పుకోలేదు, హఠాత్తుగా శిబిరంలో ప్రత్యక్షం కాలేదు. మీడియా తన కార్యాలయానికి పిలిపించి చెప్పేసి వెళ్ళిపోయాడు. ఈ నిరుత్సాహంతో నేను రాజకీయాల్లో ఇంకెంతో కాలం రాజకీయాల నుంచే విరమించుకుంటున్నాను కూడా అన్నాడు. ఫస్ట్ మొదట్లో పోటీ చేయనని అంతకుముందే చెప్తూ వచ్చారు ఎమ్మెల్యేగా. గంజి చిరంజీవి అని ఆయన్ను అక్కడ ఇన్ఛార్జిగా వీళ్ళు తీసుకొస్తున్నారు, బీసీ అభ్యర్థిని. ఆయన టీడీపీ నుంచి వచ్చినట్టు. ఈ నేపథ్యంలో ఆయన మానేశాడు, అసంతృప్తితో ఉన్నదే సహజంగా అందరూ అనుకుంటారు కదా. అయితే ట్విస్ట్ ఎక్కడ వచ్చిందంటే, షర్మిల పార్టీ పెడుతుంది కాబట్టి, షర్మిల వస్తుంది కాబట్టి నేను వైఎస్ షర్మిలతో కాంగ్రెస్లోకి వెళ్తాను, నేను వైఎస్ కుటుంబానికే విధేయంగా ఉంటాను, వైఎస్ షర్మిల వస్తుంది కాబట్టి ఆమెతో పాటు వెళ్తానని. అఫ్కోర్స్ అది కూడా దృష్టిలో ఉంది. ఆయన వైఎస్ షర్మిలకు విజయమ్మకు కూడా ఆయన సన్నిహితుడే. ఆయన వెళ్ళి ఆమె పార్టీ పెట్టాక కూడా వెళ్ళి కలిసి రావడం ఇట్లాంటివి. అలాంటి వాళ్ళు వైసీపీలో చాలామంది ఉన్నారు. వ్యక్తిగతంగా ఆ కుటుంబంతోనో ఆ కుటుంబ సభ్యులతో వాళ్ళకు ఉన్న అనుబంధాన్ని బట్టి అలా చేస్తుంటారు. ఇక్కడ ఈమె రాజకీయాల్లో కూడా వచ్చారు కాబట్టి, ఇప్పుడు ఉదాహరణకు వైసీపీ నుంచి బయటకు వచ్చిన చాలామంది టీడీపీలో చేరుతారు. నెక్స్ట్ పెద్ద పార్టీ అదే కాబట్టి సహజంగా టీడీపీలోకి వెళ్ళటం, లేదా బీజేపీ కేంద్రంలో పాలక పార్టీకి ఇప్పుడు దాంట్లోకి వెళ్ళటం. ఇప్పుడు రఘురామకృష్ణరాజు బీజేపీ తరఫున పోటీ చేస్తాడని అందరూ భావిస్తున్నారు సహజంగా, ఏ పార్టీ అని అన్నప్పటికీ కూడా.
కాబట్టి ఆయన కాంగ్రెస్లోకి వెళ్ళారు. కాంగ్రెస్కి ఏమీ ఆంధ్రప్రదేశ్లో పెద్ద అవకాశాలు ఉంటాయి, అదేదో అధికారంలోకి వస్తుంది, సీట్లు గెలుస్తుందనే నమ్మకం ఎవరికి పెద్దగా లేదు కదా. చిన్న పార్టీ ప్రయత్నం చేయొచ్చు, తప్పు లేదు. కానీ అందుకని అధికారం కోసం పార్టీ ఫిరాయించాడని కూడా ఆయన అనడానికి ఏం లేదు. ఏదో ఒక విధమైన అసంతృప్తి వల్లనో లేకపోతే నిరుత్సాహం వల్లనో మారాడని. దానికి తగినట్టే వాళ్ళ అన్నయ్య అయోధ్య రామిరెడ్డి పెద్ద పారిశ్రామికవేత్త, బిజినెస్ మ్యాన్, రాజ్యసభ సభ్యుడు, ఈ నియోజకవర్గానికి ఆయనే ఇన్ఛార్జి. అయోధ్య రామిరెడ్డిని ఈ విషయం అడిగినప్పుడు ఆయన ఏమన్నారంటే, ప్రతి వాళ్లకు రాజకీయాల్లో కొన్ని ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి, ఆ ఎక్స్పెక్టేషన్స్ నెరవేరినప్పుడు కొంత నిరుత్సాహానికి గురై ఎందుకో నాకు ఈ రాజకీయాలు అనుకునే అవకాశం ఉంటుంది, అలా అయిండొచ్చు. మా తమ్ముడు తన మీద ఏమీ ఎవరికి బ్యాడ్ ఇంప్రెషన్ ఏమీ లేదు, జగన్ కూడా ఆయన మంచిగా దగ్గరగా ఉన్నాడు, ఇలా చెప్పారనమాట. సో ఇటువైపున ఇక్కడ ఉన్నటువంటి కామెంట్స్, అటువైపు ఆయన షర్మిల వైపు వెళ్ళటం, దీన్ని బట్టి దీని రాజకీయ కోణంలో పెద్ద చర్చ జరగలేదు దీని మీద నిజానికి. అంటే వైసీపీ నుంచి వైదొలగాడు, వైసీపీకి గండిపడింది, జగన్ ఉన్న దగ్గరే, ముఖ్యమంత్రి కార్యాలయం ఉన్న దగ్గరే ఉన్న ఎమ్మెల్యే వెళ్ళిపోయాడు, ఇలాంటి మాటలు వచ్చాయి. కానీ తర్వాత హిజ్ పొలిటికల్ కోర్స్ అనేది అంత కాంట్రవర్షియల్ కాలేదు. ఇంకా ఒకటి ఏంటంటే, షర్మిల పెళ్లి కార్డు ఇవ్వడానికి వెళ్ళిన రోజునే ఈయన కూడా వెళ్ళి స్వాగతించడము, అక్కడ మళ్ళీ ఆపేశారు. అక్కడ ఈయన ఒకరే మాట్లాడారు నిజానికి ఫస్ట్ టైము. ఆ తర్వాత ఆమె చేరిన తర్వాత ఆ పార్టీలో చేరారు. చేరిన తర్వాత 10 రోజులు 15 రోజులు అయిందేమో ఇప్పటికి బయటికి వచ్చారు. సో ఇక్కడ స్పష్టంగా అర్థమైంది ఏంటంటే, అన్న మీద కొంత అసంతృప్తితో చెల్లెల దగ్గరకు వెళ్ళాడు, కానీ చెల్లెల దగ్గర అంతకంటే ఎక్కువ అసంతృప్తికి గురయ్యాడు అనేది చాలా స్పష్టంగా అర్థమవుతుంది. తెలిసిన వాళ్ళు చెప్పేది కూడా అదే, ఇన్సైడర్స్ చెప్పేది కూడా అదే. ఇక్కడ పాయింట్ ఏమంటే, వ్యక్తిగతంగా నేను ఎప్పుడు వ్యక్తిగత విషయాలు మాట్లాడను, కానీ సందర్భాన్ని బట్టి అందరూ అనేదాన్ని బట్టి, అంటే జగన్ అందరూ అంటుంటారు కదా, తనే నిర్ణయం తీసుకుంటాడు, ఎవరి మాట వినడు, చాలా ఈ పద్ధతిలో ఒక్కడే నాయకుడని. షర్మిల కూడా ఈ విషయంలో ఇంకో 4 ఆకులు ఎక్కువ చదివింది అనేది ఆ కుటుంబానికి దగ్గర వాళ్ళైనటువంటి పెద్దలు వీళ్ళందరూ చెప్పే మాట. తెలంగాణలో కూడా ఆమె వైఎస్ఆర్టీపీ నడిపినప్పుడు వైసీపీలో లేదా వైసీపీలో అంతకుముందు జగన్కి దగ్గరగా ఉన్నవాళ్ళు, లేదా వైఎస్ను నమ్మి రాజకీయ పార్టీలు మారిన వాళ్ళు, ఇలాంటి వాళ్ళు చాలామంది మొదట కొంత ఉత్సాహంగా చేరదాం అనుకున్నారు. కొద్ది రోజుల్లో ఎవరు చేరలేదు, ఇంకా ఎవరు చేరలేదు. తెలంగాణలో లేరంటే ఉన్నారు, చేరిన గట్టు రామచంద్రరావు ఇలాంటి వాళ్ళు కూడా తర్వాత బయటకు వచ్చారు. అంటే మొత్తం మీద ఒక సమస్య ఏదో అక్కడ ఇముడ్చుకోవడంలో, పార్టీలో ఇముడ్చుకోవడంలో కొంత సమస్య ఉందని అనిపిస్తుంది. అదే ఇప్పుడు ఆర్కే కూడా ఎదురైంది. ఆయన కొద్ది రోజులుగా అసంతృప్తిగా ఇక్కడ ఎందుకో వచ్చాను కానీ నాకు ఇక్కడేమీ లేదు, మొదటి నుంచి నా రాజకీయము రాజశేఖర రెడ్డి, జగన్ వీళ్ళతోనే ముడిపడి ఉందని ఆ పరిస్థితుల్లో ఆయన వెనక్కి వచ్చినట్టు కనిపిస్తుంది. సార్, అయితే ఆర్కే బయటికి వెళ్ళినప్పుడు, కాంగ్రెస్కి వెళ్ళిపోయినప్పుడు కూడా, పార్టీకి రాజీనామా అంతా చేసినప్పుడు బొత్స లాంటి సీనియర్ నేతలు కూడా మాట్లాడారు కదా సార్, మా నేతలు మేము వదులుకోము, పార్టీ ఎవరిని వదులుకోదు, ఇవన్నీ మాటలు మనం విన్నాం. అలాగే గంజి చిరంజీవి గారికి అక్కడ పార్టీ ఇన్ఛార్జ్ బాధ్యతలు అప్పగించడం కానీ, ఆయన మెరుగ్గా పనిచేస్తున్నారు అన్నవి కూడా, ఈ మాటలు కూడా వినిపించాయి కదా సార్. సో ఇప్పుడు ఎలా అడ్జస్ట్ చేస్తారంటారు ఈయన మళ్ళీ పార్టీలోకి చేరిన తర్వాత, ఆల్రెడీ ఉన్న ఇన్ఛార్జ్? 2 విషయాలండి. ఒకటేమో మంగళగిరిలో ఆర్కే కొన్న మిగతా వాటితో పాటు ఒక ఆకర్షణ తెచ్చిపెట్టింది, లోకేష్ అక్కడ ఓడిపోయాడు. చాలా తక్కువ తేడా, సింగిల్ డిజిట్ తేడాతోనే ఓడిపోయినట్టున్నాడు లోకేష్. ఏదైనా ఓడిపోయాడు కదా. అంటే తెలుగుదేశంలో దాదాపు యువరాజు హోదాలో ఉండి తదుపరి రాజధానిలో పోటీ చేసిన వ్యక్తి ఓడిపోయాడు. అమరావతి మేము చాలా బ్రహ్మాండంగా కడుతున్నాము ఇవన్నీ చెప్తే, అమరావతి దగ్గర ఉన్న మంగళగిరిలోనే ఓడిపోయారు. కాబట్టి ఇది తెలుగుదేశానికి పెద్ద అభిశంసన, చంద్రబాబు కుటుంబానికి వ్యక్తిగతంగా పెద్ద పరాజయం అన్న పద్ధతిలో సహజంగా ప్రచారం జరిగింది. ఆ తర్వాత అమరావతి 3 రాజధానులకు పోవటం, అక్కడ ఒక విధమైన ప్రతిష్టంభన వాతావరణం ఇదంతా వచ్చింది. వీటన్నిటిలో కూడా ఆర్కే కొంచెం మరీ వీరశైవుడిలాగా ఈ అంశాలన్నీ నెత్తినేసుకొని ఆయన మోయలేదు. నేను నిజానికి జగన్ నిర్ణయం తీసుకున్న సమయంలో ఎక్కడో ఛానల్లో అప్పుడు నేను ఇంటర్వ్యూస్ చేస్తున్నాను, ఆర్కేని కూడా చేశాను. ఆయన కొంత వాస్తవిక ధోరణిలోనే మాట్లాడారు. ఆ కాలం అంతా అయిపోయి ఇప్పుడు ఎన్నికలకు సిద్ధమవుతున్నప్పుడు అప్పుడు గంజి చిరంజీవిని అప్పుడు తీసుకున్నారు. ఒకటేమంటే స్థానికంగా అక్కడ బీసీలు, చేనేత కార్మికులు వీళ్ళందరూ ఎక్కువగా ఉంటారు.
ఈయన అవతలి పార్టీ నుంచి వస్తున్నప్పుడు ఈ తరగతుల్లో తమకు కొంచెం పట్టు పెరుగుతుందనే ఉద్దేశంతో తీసుకున్నట్టే కనిపిస్తుంది. కొన్ని చోట్ల అప్పుడు అధికార పార్టీలోకి రావటం అట్లాంటివి జరుగుతుంటాయి కదా, అక్కడ స్థానికంగా పార్టీ మరింత బలోపేతం కావటం అన్నది కూడా. ఆయన రావటమే ఆర్కేకి వ్యతిరేకం అన్న ప్రచారం కూడా చాలా జరిగింది సహజంగా ఇంకొకరిని. కాబట్టి అది ఆ సస్పెన్స్ అట్లా ఉండింది. మంత్రి పదవి రాబోవటం, రెండోది ఆయన కూడా తీసుకోవడం, దీనివల్ల కొద్దిగా అసౌకర్యం, కొద్దిగా ఇబ్బందికరంగా ఉండి బహుశా ఆయన అలాంటి నిర్ణయం తీసుకొని ఉండొచ్చు. తీసుకుంటే అని చెప్పే తీసుకున్నాడు, కాకపోతే అదేదో దావా కాకుండా. ఇప్పుడు కూడా వచ్చి మీరన్న ప్రశ్నకి చెప్పాలంటే, ఒకటి గంజి చిరంజీవిని పెట్టినా నాకేం అభ్యంతరం లేదు. అలాగే నేను ఆయన గెలుపుకు పని చేయడం అంటే నన్ను ఎక్కడ ఏ నియోజకవర్గానికి పని చేయమంటే అక్కడ పని చేస్తాను, ఈ పద్ధతిలో ఆయన మాట్లాడుతున్నాడు. అందుకని బొత్స ఇప్పుడు ఇంకా బొత్స ఏ టాపిక్ అయినా గరళ కంఠుడిలాగా ఆయన ఏ టాపిక్ అయినా కానీ అలా మింగేసి చక్కగా మాట్లాడతాడు. మీరు బొత్స ఏమంటాడు అనే దాని మీద నేనే చెప్పను, మీరు బొత్స రేపు సాయంత్రం మాట్లాడతాడు, ఒకసారి మీరు వినండి. కానీ ఆయన మన మీద మీ మీద ఎదురుదాడి కూడా చేస్తాడు. అలా ఎందుకన్నా మేము అందుకే అది ఇంకేమంటాం, మనం వచ్చాడు కదా ఈ టైప్లో ఆయన ఏదో చెప్తాడు. బట్ వైసీపీకి ఇది కొంచెం ఉత్సాహము ఊపిరి పోసే విషయమే. అంటే అందరు బయటికి వెళ్ళిపోతున్నారు, అభ్యర్థుల మార్పు అనేది పెద్ద దుమారానికి దారితీస్తుంది అని చాలా వార్తలు వచ్చాయి. కొంతమంది వెళ్ళారు కూడా కదా, 3 ఎంపీలు వెళ్ళారు. ఉదాహరణకు బాలశౌరి, లావు కృష్ణదేవరాయలు, కర్నూలులో సంజీవ్ కుమార్, 3 వెళ్ళారు ఎంపీలు. ఇంకొంతమంది ఇంకా ఎమ్మెల్యేలు సందేహాల్లో ఉన్నారు. అయితే ఇప్పుడు తెలుగుదేశం నుంచి కూడా వస్తున్నారు, అది వేరే, అది ఇంకొక భాగం. కాబట్టి ఈయన వచ్చిన తర్వాత ఎలా ముడుచుకుంటారు, లేదా జగన్ ఆయనకి ఏమి హామీ ఇచ్చారు, జగన్ను కలిసి అంటే ఆయన మధ్యంగా చేరలేదు, దాదాపు మళ్ళీ ముఖ్యమంత్రిని కలిసి కొంచెంసేపు చర్చించి తన కోణం ఏదో ఆయనకు చెప్పు ఉండాలి. అయోధ్య రామిరెడ్డి కూడా వెంట వెళ్ళాడు. కాబట్టి కుటుంబం కూడా వైసీపీలో ఉంది కాబట్టి వాళ్ళు కూడా కొంత సర్దుబాటు దీనికి దోహదం చేసి ఉండొచ్చు. ఇప్పుడు ఒక మాట ముందు నుంచి వైసీపీ ఇంతవరకు అభ్యర్థులను ప్రకటించలేదు, ఇన్ఛార్జీలను ప్రకటించారు. ఇన్ఛార్జీలు అందరూ అభ్యర్థులు అవుతారా? కొంతమంది ఇన్ఛార్జీలను ఇప్పటికే మళ్ళీ మార్చడం కూడా మనం చూస్తున్నాం. మంగళగిరిలో బహుశా అలా జరుగుతుందో లేదో నేను చెప్పలేను, జరగకపోవచ్చు. కానీ ఆర్కే చాలా సులభంగా మళ్ళీ వైసీపీలో ఇమిడిపోతాడు. ఆయనకేమి, ఎందుకంటే ఆయన బయటికి పోయిన కాలం చాలా తక్కువ, వీర విధేయుడిగా ఉన్న కాలం చాలా ఎక్కువ. ఇతరత్ర ఆయన మీద కుంభకోణాలు వివాదాలు పెద్దగా లేవు. తెలుగుదేశం వాళ్ళు ఎప్పుడైనా చేశారేమో నాకు తెలీదు, ఉంటే వాటిని పరిశీలించడానికి కూడా అభ్యంతరం లేదు. కానీ పెద్దవి ఏమీ ఉన్నట్టు కనపడద్దు. ఆ రీత్యా చూసినప్పుడు ఆయనకు అంత పెద్ద సమస్య ఏమి ఉండదు. హై ప్రొఫైల్ పాలిటీషియన్ కాదు అతను బేసిక్గా. హై ప్రొఫైల్ పాలిటీషియన్స్ అయితే వాళ్ళ హంగామాది అంతా వేరే ఉంటుంది. అతను చాలా లోకీలో పని చేసుకుంటూ పోయే వ్యక్తి. ఇంకొక పెద్ద ఎవరికి లేని ఒక ప్రత్యేకత ఏమంటే, ఇప్పుడంటే అధికారంలో ఉన్నారు, కేసులు, ఈ చంద్రబాబు మీద కేసులు, ఇవన్నీ కేసుల గురించి ఇప్పుడు ఎక్కువ మాట్లాడుతున్నాం. కానీ అమరావతి రాజధాని ఉన్న రోజుల్లో 3 రాజధానులు కాకముందే అక్కడ అసైన్డ్ భూములు లేదా పేదల నుంచి భూములు తీసుకోవడాలు, లేకపోతే కాంట్రాక్ట్లు అప్పగించడాలు, పర్యావరణ ముఖ్యంగా ఉండవల్లి, పెనుమాక, ఉండవల్లి, తాడేపల్లి, ఈ ఊళ్ళవి వాళ్ళ పూర్తిగా ఇవ్వాల భూములు, వాళ్ళ భూములకు సంబంధించి చాలా విషయాల్లో కేసులు వేసేవాడు ఆర్కే. ఈ కేసులు చంద్రబాబు ప్రభుత్వాన్ని ముప్పు తిప్పలు పెట్టిన మాట నిజం. అప్పుడు చంద్రబాబు శాసనసభలో ముఖ్యమంత్రిగా ఇదంతా ఏదో పెద్ద ప్రగతి నిరోధకుల్లాగా తయారయ్యారు. ప్రతిదానికి కోర్టుకు వెళ్తే ఏ ప్రభుత్వం అయినా ఎలా పనిచేస్తుంది ఈ పద్ధతిలో ఆయన మాట్లాడుతుండేవాళ్ళు. ఇప్పుడంటే పిల్స్ చేస్తున్నారు, కానీ లీగల్గా అవకాశం ఉన్నప్పుడు ఎవరన్నా చేస్తారు కదా, అందులో ఆరితేరినవాడు. ఇప్పుడు అంతేకాకుండా ఇప్పుడు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి సంబంధించిన ఓటుకు నోటు కేసు కూడా వేసింది ఈయనే, ఆర్కేనే. సో ఈ మధ్య మీరు కాంగ్రెస్లో చేరారు కదా, ఏం చేస్తారంటే కేసే దాన్ని నేను వెనక్కు తీసుకోను అని కూడా చెప్పాడు. కాబట్టి ఇలాంటి ప్రత్యేకమైన నేపథ్యం ఇవన్నీ ఉన్న వ్యక్తి అక్కడ పైన చాలా ముఖ్య పాత్రలో పెద్ద పారిశ్రామికవేత్తగా లేదా వ్యాపారవేత్తగా ఉండే ఒక అన్న, జగన్తో దగ్గరగా ఉండే సాన్నిహిత్యం ఇవన్నీ ఉన్నాయి. కాబట్టి ఇదొక చిన్న ఏమనాలి టీ కప్పులో తుఫాన్ లాగా ఇది ముగిసిపోయే అవకాశం ఉంటుంది. కాకపోతే వైసీపీ వాళ్ళు ఇప్పుడు అడుగుతున్నారు, మా దగ్గర నుంచి బయటికి పోతే అప్పుడు మీరు అంత ప్రచారం ఇచ్చారు, మళ్ళీ వెనక్కి వస్తే మీరు ఎందుకు ఇవ్వరు?
అంటే మీరు కావాలని వాటిని పెద్దవి చేస్తారు అని ఒక దాడి. ఉమ్, మళ్ళీ తిరిగి వచ్చారు కదా మనం కొంచెం ఉత్సాహపడ్డం ఒకటైతే, సార్ వైసీపీ ప్రతినిధులు నాయకులు ఒక మాట చెప్తున్నారు, సార్ వాళ్ళ మాట. ఉమ్, బి క్లియర్ అబౌట్ దట్. ఏంటి సార్? అంబేద్కర్ విగ్రహ ప్రారంభోత్సవము చాలా పెద్ద సభ. ఆ తర్వాత వరుసగా జరుగుతున్న ఈ సిద్ధం సభలు ఇప్పటికి 3 జరిగాయి. ఉమ్, వీటన్నిటితో మా పార్టీలో కాన్ఫిడెన్స్ రేట్ పెరుగుతోంది. ఉమ్, సార్ సో అంతకుముందు కొంచెం అటు ఇటు పక్క చూపులు చూసిన వాళ్ళు, లేకపోతే కొంచెం బయటికి వెళ్తారేమో లేదా సందిగ్ధంగా ఉన్నారనే వాళ్ళు కూడా నిలదొక్కుంటున్నారు అందరు. ఇంకా ఆర్కే రావడం అనేది ఇది ఫస్ట్ మాత్రమే, ఇంకా చాలామంది ఇలా తిరిగి వస్తారు అని కూడా చెప్తున్నారు. మరి అది ఏం జరుగుతుందో మనం చూడాల్సి ఉంటుంది. రెండో వైపున తెలుగుదేశం జనసేన శిబిరంలో సార్ వాళ్ళ సీట్ల సర్దుబాటు తెగక, అభ్యర్థులు కాక ఉన్న వాళ్ళకే సీట్లకు తొక్కిడే అవుతుంది అనేది కూడా తెలుస్తున్నప్పుడు, సార్ ఇంకా అక్కడేదో తమకు ఒరుగుతుందనే నమ్మకం కూడా ఈ పార్టీ మారాలనుకున్న ఆశావాహులకు ఆశ కూడా కలగట్లేదు. ఇన్ని కారణాల వల్ల ఇటువంటివి జరుగుతున్నాయి. బట్ ఆర్కేదో ఒక స్పెషల్ కేసు. అది తర్వాత ఏం జరుగుతుందో ఇక జగన్మోహన్ రెడ్డి గారు నిర్ణయించాల్సిందే, ఇతరులకి ఏం చెప్పగలిగింది లేదు. బట్ ఆర్కే అయితే ఉంటారు గ్యారంటీగా, నేను అనుకోవటం ఆయన స్వభావాన్ని బట్టి చూసినప్పుడు. సో సిద్ధడు అద్దంకి పోను పోయాడు రాను వచ్చాడు అని సార్ ఇంత లోపల 4 రోజుల లోపల చేరడము మళ్ళీ రావడం ఇదంతా ఏంటి? ఇదేమన్నా కోవర్ట్ ఆపరేషన్ అని సహజంగా సందేహాలు ఈ రోజుల్లో రాజకీయాలను బట్టి కలుగుతుంటాయి కదా. సార్ ఈ మాట ఎవరో ముఖ్యమైన వ్యక్తితో అంటే నేను కోవర్ట్ కాదు, కన్వర్ట్ కాదు, అసలు బేసిక్గా అతను ఏమంత పర్వర్ట్ కాదు. ఓకే ఆర్కే కొంచెం పద్ధతిగానే ఉంటాడు. ఆయన షర్మిల దగ్గర ఆ పద్ధతులు ఆ పార్టీలో ఇమ్మడిలాక ఆయన వచ్చేసాడు అంతే. ఆయన రాజకీయం మొత్తం మొదలైంది, ఆయన ఎమ్మెల్యే పదవి గెలిచింది కూడా వైసీపీలోనే కాబట్టి ఈ ఫెల్ట్ ఇట్ ఈస్ మోర్ కంఫర్టబుల్. ఒకసారి అది అయింది, అది అయిపోయింది, దాన్ని ముగిస్తే బెటర్ అని అనుకొని దానికి వైఎస్ఆర్ టీపీలో తెలంగాణలో కూడా జరిగిన 1-2 ఎగ్జాంపుల్స్ కలిపి చెప్తున్నారు అనమాట వాళ్ళు. ఇలా ఇంకొన్ని కూడా మీరు చూడవచ్చు సార్ రాబోయే రోజుల్లోనే. మరి ఏం జరుగుతుందో మనం చూడాలి. మరి అటు వెళ్ళిన వాళ్ళు ఇంకా కొంతమంది ఇటు వస్తారని వైసీపీ వాళ్ళు అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. టీడీపీలోకి వెళ్ళిన వాళ్ళు కూడా కొంతమంది తిరిగి వస్తారు, అక్కడ కూడా వాళ్ళకేమీ ప్రయోజనం దక్కదు. ఇప్పుడు నూజివీడులో ఉదాహరణకు పార్థసారథి ఆయనకు టికెట్ అనగానే అక్కడున్న ఆయన ఇటు చేరుతున్నాడు. ఇలాంటి సమస్యలు గోదావరి జిల్లాలో కూడా చాలా వస్తాయి అని చూడాలి, అవన్నీ ఎలా జరుగుతాయి. థ్యాంక్ యూ సార్.